ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీం మహాకాళికాయ నమో నమ క్లీం క్లీం మహాకాళికాయ నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట. మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు. ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 23వ తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి కలీకంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు, గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు. 6 గ్రహాలు కలయిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు, సూర్య భగవానుడు, ఈ యొక్క బుధుడు, అంగారకుడు, శుక్రుడు, అంగారకుడు, తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికతో ఉండడం అని జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు 2.5 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. మరి ఇక్కడ అంగారకుడు 45 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క కదలిక అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. కర్కాటక రాశికి అంతా కూడా జూన్ 1వ తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది. ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి, ఏ రాశి మీద అంతా కూడా ఈ యొక్క దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము. తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ, రుణబాధల నుంచి బయటపడడం కానీ, ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ, అష్టైశ్వర్య ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి, మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా, ప్రయాణాలు చేయడం వల్ల మంచి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా, దూర ప్రయాణాల్లో కానీ విదేశీయానం చేయడం కానీ దానివల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉందా, సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది. కావున జీవన విధానంలో గ్రహ దేవతల యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము, చెరుకు రసంతో, నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని, అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహ దోషాలంతా కూడా తీరి కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది అనేది, మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనాత్ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వృషభ రాశి జాతకులకి గోచారీత్యా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉన్నాయి, గోచారీత్యా షష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది. ప్రధానంగా విశేషంగా చూసుకుంటే మాఘమాసంలో అంతా కూడా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా వృషభ రాశి జాతకులకి ఇక్కడ శనీశ్వరుడు యొక్కరంగా ఉన్నారు, మరియు శుక్ర భగవానుడు యొక్కరంగా ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే బృహస్పతి కూడా ధనస్థానంలో యోగకరంగా ఉన్నారు. ఈ 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా గ్రహస్తంభంలో అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ఈ యొక్క
చెరుకు రసంతో అభిషేకం చేయించడం కానీ, నారికెల జలంతో అభిషేకం చేయించడం కానీ శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ద్రాక్ష రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల అపమృత్యు దోష నివారణ కలుగుతుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి. తద్వారా వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి కార్యక్రమంలో భాగంగా ఈ 5 గ్రహాలకంతా కూడా జపము, దానాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి, గోచారంలో ఉండే గ్రహాలకంతా కూడా గ్రహస్థితి మెరుగుపడడానికి మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి. ప్రధానంగా రాహుకి, కేతువుకి, ఈ యొక్క బృహస్పతికి, శుక్రుడికి మరియు అంగారకుడికి, బుధ భగవానుడికి అంతా కూడా వృషభ రాశి జాతకులంతా కూడా జపము, దానాలంతా కూడా ఆచరించడం వల్ల జాతకరీత్యంలో దోషాలన్నీ పోతాయి. మీ ఈ యొక్క గోచారిత్య గ్రహ దోషాలంతా కూడా పోయి సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరి ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే సూచనంతా కూడా చెప్పడం జరుగుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలంతా కూడా అప్రమత్తంగా నడపడం వల్ల ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రధానంగా మీరంతా కూడా ఈ యొక్క కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఎటువంటి దోషాలు ఉన్నా కానీ పోతూ ఉంటాయి. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల రాజయోగ సిద్ధిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగం వాళ్ళకు కూడా స్థాన చలనం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రమోషన్స్ రావడం కానీ, మంచి ప్రమోషన్స్ వచ్చి దూర ప్రాంతంలో అంతా కూడా జీవన విధానం మారడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గృహయోగ సిద్ధి కూడా కలగడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా శుక్రుడి అనుగ్రహం వల్ల మీకంతా కూడా భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మీదేవి ఆరాధన తామర పూలతో ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమాల్లో భాగంగా ఈ యొక్క తామర పూలతోటి, తేనెతోటి విశేషమైన హోమం అంతా కూడా శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర మూలమంత్రంతో, కమలాత్మిక మూలమంత్రంతో రాజయోగ సిద్ధి కలగడానికి మీకంతా కూడా యజ్ఞాధికర్తలు ఆచరించుకోవడం వల్ల శాశ్వత మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి. గోచారిత్య గ్రహదేవతలంతా కూడా అనుకూలతంగా ఉన్నారా లేదా చూసుకొని వాటికి కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల ధనప్రాప్తి విశేషంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ స్వామివారి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు వస్తుంటాయి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయన నామానంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలగడానికి, ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణత్వంకంతా కూడా కూష్మాండ దానం చేసుకోవడం, శనగలు, బొబ్బర్లు మరియు మినువులంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఈ గ్రహ దేవతల అనుగ్రహంతా కూడా సంపూర్ణంగా సిద్ధించడానికి మీ జన్మజాతకానంతా కూడా జ్యోతి సిద్ధాంతాలతో విశ్లేషణ చేయించి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అక్కడ రాజయోగం, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా హనుమత్ ఆరాధనలో భాగంగా సింధూర అభిషేకము, నాగవళి దళార్చన పూజ అంతా కూడా మంగళవారం, శుక్రవారం, శనివారం పూట, గురువారం పూట తరచుగా ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామివారి దేవాలయంలో 48 ప్రదక్షిణాలంతా కూడా తరచుగా ఆచరించడం వల్ల ధనప్రాప్తి విశేషంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మన్య సుక్త పారాయణం అంతా కూడా బ్రాహ్మణతో ఆచరించాలి. తద్వారా జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ జరిగి అఖండ రాజయోగం, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రి నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. తరచుగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికృతులు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, ఐశ్వర్యము, ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రుబాధలు, శత్రుపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు చేసుకున్న వాళ్ళకి రాజయోగము, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గురుకటాక్షం సిద్ధిస్తుంది. జాతకరీత్యా ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహదేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేసుకోండి. ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. గ్రామ దత్తాత్రేయ.